మాటలు పెద్దగా చెబుతున్నారు. కానీ చేతల్లో మాత్రం ఎక్కడా మార్పు కనిపించడం లేదన్న విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మామిడి రైతుల విషయంలో ప్రభుత్వం, సంబంధిత ఫ్యాక్టరీలు రెండూ బాధ్యత తప్పించుకుంటున్నాయన్న ఆగ్రహం పెరుగుతోంది. మధ్యలో మామిడి రైతులు ఆందోళన చేస్తే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. కాని ఆ సమయంలో మామిడికాయలు వాళ్లే కావాలని పారేసి డ్రామా చేస్తున్నారు అంటూ కేసులు పెట్టి నెగెటివ్ ప్రచారం చేయడమే తప్ప సమస్యను పరిష్కరించలేదని రైతులు చెబుతున్నారు. రైతులకు కిలోకి 8-9 రూపాయలు ఇస్తామన్న హామీ కూడా చాలా ఆలస్యంగా 4-5 నెలల తర్వాతే అమలైంది అన్న ఆరోపణ ఉంది. ఇక అసలు పెద్ద విషయం ఏమిటంటే మిగిలిన చెల్లింపులు కంపెనీలు ఇవ్వాలి అని చెప్పారు. కాని ఆ కంపెనీలు ఇవ్వకపోవడంతో రైతులు చివరికి రోడ్డు మీదకు వచ్చారు. 350 కోట్ల రూపాయలు బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు అని ప్రశ్నిస్తూ పెద్ద స్థాయిలో ఆందోళనకు దిగారు. ఈ బకాయిల ప్రభావంతో 40 ఫ్యాక్టరీల పరిధిలో 40,000 మంది రైతులు కూలీలు ఇబ్బందుల్లో పడిపోయారని వ్యాఖ్యానం చెబుతోంది. ఇంకా 4.33 లక్షల టన్నుల పంట ఇచ్చి 7 నెలలు గడిచినా డబ్బులు రాకుండా ఫ్యాక్టరీల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యమని రైతుల ఆవేదన. విసిగిపోయిన రైతులు చిత్తూరు కలెక్టరేట్ను ముట్టడించి ఇక మోసాలు కొనసాగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే అప్పట్లో కొన్ని మీడియా సంస్థలు ఇవి వైసీపీ వాళ్లే అంటూ తక్కువ చేసి చూపించాయని విమర్శిస్తున్నారు. మరి నిజంగా వాళ్లే అయితే ప్రభుత్వమే గట్టిగా చర్యలు తీసుకుని కంపెనీల నుంచి డబ్బులు ఇప్పించాల్సింది కదా, అది ఎందుకు జరగట్లేదన్న ప్రశ్నను కూడా ఈ వ్యాఖ్యానం వేస్తోంది. మొత్తానికి రైతులకు న్యాయం చేయాల్సిన చోట ప్రచారంతో కాలం నెట్టడం, మాటలతో మభ్యపెట్టడం జరుగుతోందని, చివరికి రైతులే మోసపోతున్నారు అన్నది ఈ కథనం చెప్పే సారాంశం.